హర హర మహాదేవ. అష్టమానువాకం. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ. స ఉమ అనగా ఉమతో కూడిన వాడు అని అర్థం. సోమ అదేవిధంగా రుద్రాయ చ అనగా దుఃఖమును పోగొట్టువాడు అగు పరమశివునికి నమస్కారము. రుద్రుడు అనగా ఈశ్వరునికి ఉన్నటువంటి మరి యొక్క పేరు. ఈశ్వరునికి ఉన్న రెండు శరీరాలలో ఒకటి ఘోర శరీరము, రెండవది శివ శరీరము. ఘోర శరీరము కలిగిన వాడు రుద్రుడు. రుద్రావిణితో రుద్ర, అన్ని రోగాలని హరించేవాడే రుద్రుడు. అందుకే మనం రుద్రం ప్రారంభంలో కూడా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని రుద్రుని ప్రసన్నం చేసుకుంటాము అని చెప్పి మనం నమస్కార మంత్రాల్లో చెప్పుకుంటాము. నమస్తామ్రాయ చ చారణాయ చ. ఉదయకాలంలో తెలుపు ఎరుపు కలిసిన తామ్రవర్ణముతో కూడిన సూర్య భగవానుగా దర్శించేవాడు. అలాగే ఉదయకాలము తర్వాత నలుపు ఎరుపు కలిగిన అరుణవర్ణముతో సూర్య భగవానుగా నమస్కరించు శివునికి నమస్కారము. నమశృంగాయ చ పశుపతయే చ. భక్తులకు సుఖాలు కలిగించేవాడు, జీవులను పశుపతి ఆయన జీవులను సంసార బంధము నుండి రక్షించువాడు అగు శివునకు నమస్కారము.